వీడియో ఓటింగ్ అనాలిసిస్ ఏవైతే ఉందో ఓటింగ్ బోర్డు పొజిషన్లో ఈ 10th వీక్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ వీడియో డీటెయిల్గా చెప్తాను మామ. అండ్ దీనికన్నా ముందు మనం మాట్లాడుకోవడానికి ఒక చిన్న టాపిక్ ఉంది, దాని గురించి చెప్పాక నేను ఓటింగ్ అనాలిసిస్ చెప్తాను. ఏదైతే ఈరోజు టాస్క్ జరిగిందో అండ్ దాని తర్వాత కమాండర్స్కి ప్రజలకి మధ్య జరిగిన టాస్క్ ఏదైతే ఉందో సంచాలక్గా రీతు చౌదరి ఫేర్ అనిపించిందా లేకపోతే సంచాలక్గా కళ్యాణ్ పడాలా ఫేర్ అనిపించారా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. అండ్ తనుజ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మామ. చాలామందికి రిక్వెస్ట్ చేస్తున్నాను మామ, చాలా రిక్వెస్ట్, ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ బటన్ చేయండి మామ. ఖచ్చితంగా చూసి ప్రతి వ్యక్తి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా ఎంతూజియాజంతో వీడియోస్ చేయాల్సి వస్తుంది. మన గొంతు చించుకొని ప్రతి వీడియో చేస్తున్నాం, ఎవరు లైక్ చేయట్లేదు, అట్లీస్ట్ చూసి కామెంట్ కూడా పెట్టట్లేదు. చేస్తే లైక్ చేయండి మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి పక్కాగా. మనకు చాలా అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఇంకా ఇలా ఇంట్రెస్టింగ్గా చాలా వీడియోలు చేయాలనిపిస్తుంది. చూసినప్పుడు వ్యూస్ రాకపోయినా లైక్స్ రాకపోయినా నాకు కూడా ఏంటంటే డిస్కరేజ్గా అనిపిస్తుంది. బట్ నా మోటివ్ ఏంటంటే చేయాలి, ఎలా అయినా సరే లైక్స్ వచ్చినా రాకపోయినా చేయాలని చెప్పి ఖచ్చితంగా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను మామ. చేస్తున్నాను అందుకనే. బట్ మీ సపోర్ట్ కూడా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, అందుకని చెప్పి ఒక మాట చెప్పాను మామ. ఇక్కడ ఓటింగ్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఓటింగ్ అనాలిసిస్లో చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే వచ్చింది మామ. స్టాక్ మార్కెట్లో వచ్చే ఏదైతే ఉందో డిఫరెన్స్ అంటే స్టాక్స్ పడిపోవడం పెరిగిపోవడం అంటా ఉంటుంది చూసారా, ఇక్కడైతే కనుక స్టాక్స్ పడిపోయింది ఎవరో కాదు, టాప్ విన్నర్లో ఉన్న విన్నర్ మెటీరియల్ అయిన మన తనుజ గారు అయితే కనుక డౌన్ఫాల్ అయ్యారు. ఎందుకు డౌన్ఫాల్ అయ్యారు, ఎందుకు కింద ఉన్న వ్యక్తి చాలా పైకి అంటే టాప్ మోస్ట్ పొజిషన్లో ఎందుకు నుంచున్నాడు, పర్టికులర్ రీజన్స్ ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయి అని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఎవరు వాళ్ళ స్థానాలు అలాగే ఉన్నాయి అని చెప్పి వాళ్ళ గురించి కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సెకండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, థర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ మూడు ప్లేసెసే ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. మిగతా 3 ప్లేసెస్ అయితే ఫ్లక్చువేషన్స్ అవ్వట్లేదు. ఎక్కడ ఉన్న స్థానాలు అక్కడే ఉన్నాయి. అది ఎందుకు అలా ఉన్నాయి అని చెప్పి డీటెయిల్గా కూడా చెప్తాను. మెయిన్గా మన ఓటింగ్ అనాలిసిస్ వీడియోలో మనం చెప్పే పాజిటివ్ వైపు మామూలుగా ఉండదు అనమాట. ప్రతి వ్యక్తికి మన ఓటింగ్ అనాలిసిస్ వీడియో చాలా అంటే చాలా బాగా నచ్చింది మామ. మళ్ళీ నేను అదే మైండ్లో పెట్టుకొని ఇంకా డబల్ ఎనర్జీతో నేను చెప్పాలి, నా ఆడియన్స్ నాకు ఇంపార్టెంట్, వాళ్ళకి నచ్చాలి ఖచ్చితంగా ఎలా అయినా సరే అని చెప్పి ఆలోచించి నేను కొత్త ట్విస్టులు కూడా రోజు ట్రై చేస్తూ మార్చుకుంటూ అప్లై చేస్తూ వెళ్తున్నాను. సో ఇంక వీడియోకి వెళ్ళిపోదాం మామ. సో నిన్న జరిగిన 2 టాస్కులు ఏదైతే ఉన్నాయో, ఒక టాస్కులో తనుజ గారు ఆడారు. ఆ తనుజ గారు ఆడినప్పుడు రీతుతో ఆవిడ ఫైట్ చేసిన విధానం మంచిగా అనిపించింది, అది పాజిటివ్ వైపే. సెకండ్ టాస్క్ ఏదైతే జరిగిందో సంచాలక్గా కళ్యాణ్ గారు ఉన్నారు. ఎవరైతే సపోర్టివ్ పర్సన్గా తనుజ ఉండి సుమన్కి మీరు న్యాయం చేయలేదు అన్యాయం చేశారు అని చెప్పి గై అని చెప్పి మన కళ్యాణ్ మీద నోరు వేసుకొని పడడం నాకు ఏమాత్రం నచ్చలేదు మామ. అసలు అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ కళ్యాణ్ పడాలని అవసరం దొరికింది కదా, ఇక్కడ బ్యాట్ చేద్దామని చెప్పి దివ్య నిఖిత దాని తర్వాత తనుజ అయితే కనుక ఇద్దరు నోరు వేసుకొని పడడం నాకు ఏమాత్రం నచ్చలేదు మామ. టూ బ్యాడ్ అనిపించింది. ఎందుకు చెప్తాను చూడండి. సో గేమ్ పరంగా అంతంత మాత్రంగా ఆడుతున్నా వాళ్ళని అడ్డు పెట్టుకొని వీళ్ళని అడ్డు పెట్టుకొని గెలుస్తూ వచ్చిన తనుజ ఇక్కడైతే కనుక ఒక మాట మాట్లాడకుండా నువ్వు సైలెంట్గా ఉంటే నీ స్థానాన్ని నువ్వు అటు ఇటు కదలకుండా అలా ఉండిపోయేది. ఇక్కడ కళ్యాణ్ ఇచ్చిన నిర్ణయంతో కళ్యాణ్కి ఎక్కడ హ్యూజ్ ఎలివేషన్ వచ్చేస్తుందేమో, నా స్థానాన్ని కిందకు తొక్కేసేసి ఆడెక్కడ పైకి వెళ్ళిపోతాడని చెప్పి మనం ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాలి. మనం ప్రజాప్రతినిధిగా ఉన్న సుమన్ అన్న గురించి మాట్లాడితే మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఆడియన్స్ పరంగా నేను తోపుతురం అయిపోతానని చెప్పి ఆలోచించి పప్పులో కాలేసింది. ఇక్కడ మెయిన్గా పప్పులో కాలైతే వేసింది. ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారో ఏంటని చెప్పి నువ్వు అట్లీస్ట్ అర్థం చేసుకోకుండా తీసుకున్న స్టెప్ నిన్నైతే కనుక అధపాతానికి తొక్కేసిద్ది అన్నట్టుగా ఉందన్నమాట. ఏ స్టెప్ అదైతే కనుక ఇక్కడ కళ్యాణ్ పాడాలా క్లియర్ కట్గా క్లీన్ చీట్గా తనైతే కనుక జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. న్యాయంగా న్యాయ పోరాటం చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడానికి సంచాలకుగా ఈయన రెడీగా ఉంటే ఏళ్ళేసి కెలకడానికి లేకపోతే ఏదో రకంగా ఇది మనం తప్పుదారి పట్టించాలి, ఏదో రకంగా కళ్యాణ్ ఇంకా పైకి వెళ్ళిపోతున్నాడు మనం ఆయన కిందకి పెట్టి లాగేయాలని చెప్పి ఈ బ్యాడ్గా క్రియేట్ చేసే వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకైతే కనుక ఏ హ్యూజ్ ఏ అడ్వాంటేజ్ ఉండదు. కావాలంటే మీరు చూసుకోండి, ప్రతి మన ఓటింగ్ అనాలిసిస్ తనుజ గారికి అయితే చాలా సపోర్ట్గా మాట్లాడతాం. ఈసారి ఆవిడ మిస్టేక్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఆవిడ మిస్టేక్ని
కప్పిపుచ్చాలని చూడను కూడా, అలా వీడియో కూడా నేను చేయను మామ. ఎందుకంటే కనుక జెన్యున్ ఎవరు జెన్యున్గా ఉంటే వాళ్ళ గురించే. కళ్యాణ్ పాడాల జెన్యున్ అనిపించాడు, విన్నింగ్ మెటీరియల్ అనిపిస్తున్నాడు, ఆయన గురించి మాట్లాడతాను. సో తనుజ గారు చేసిన అల్టిమేట్గా ఏం బాగాలేదు. దివ్య నిఖిత అంత ఓవర్ యాక్షన్ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకురా బాబు మా ఆవిడ అంత ఓవర్ యాక్టివ్గా రియాక్ట్ అయ్యి మాట్లాడుతుంది. మామ గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి మనం మాట్లాడినా ఓన్లీ ఎంటర్టైన్మెంటే. ఎవరిని పర్సనల్గా ఉద్దేశించి ఎవరి యొక్క పిఆర్సీ కానీ వేరే వాళ్ళని కూడా మనం హట్ చేయాలని చెప్పి ఏమీ లేదు. దయచేసి నెగిటివ్గా ఎవరు కామెంట్ పెట్టద్దు. పాజిటివ్ వేలో మనం చెప్తున్నాం కాబట్టి అందరూ పాజిటివ్ వేలోనే రెస్పాండ్ అవ్వండి తప్ప సో డిస్కరేజ్ చేయొద్దు. నెగిటివ్ కామెంట్స్ అస్సలు వద్దు మామ. నా యొక్క రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. దివ్య నిఖిత గారు, తనుజ గారు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పాడాల మీద విరుచుకుపడిన విధానం ఎంతమందికి ఫేర్ అనిపించింది, ఎంతమందికి అన్ఫేర్ వచ్చింది. అండ్ కళ్యాణ్ పాడాల సుమన్ పరంగా, సంజన గారి పరంగా, ఇద్దరు పరంగా ఆలోచించి ఇద్దరు ఆడిన విధానం చూసి ఎవరైతే ఒకళ్ళొకళ్ళు పేర్చుకుంటా స్టెప్స్ బై స్టెప్స్ సుమన్ అనేది కనుక ఎఫర్ట్ చేశాడు, తన హైట్ గురించి ఆలోచించుకుంటే కనుక తను చేసింది అల్టిమేట్గా టూ గుడ్ అని చెప్పి మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే కనుక తను కొంచెం హైట్ ఉండి కూడా అన్ని సిక్స్ బాస్కెట్స్ ఒకనొకటి పేర్చుకుంటాయని టూ గుడ్. చీమ తన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్న వెయిట్ని తను లాక్కెళ్ళగలదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే కనుక మనిషి కూడా అంతే. మామూలుగా మనిషి అయితే కనుక తన బరువు కన్నా ఎక్కువ బరువు మోయగలడా? లాక్కెళ్ళడు. బట్ చీమ తనకన్నా డబల్ రెట్టింపులు ఉన్న బరువుని తోసుకెళ్ళగలదు. సో ఇక్కడ కూడా సుమన్ అన్న హైట్ అనేది మ్యాటర్ కాదు. ఇక్కడైతే కనుక నేను ఆడగలనని చెప్పి 6 బాక్సులు పెట్టాడు. సూపర్ అల్టిమేట్గా. అది మాత్రం సంజన గారు కూడా ఏమాత్రం తగ్గకుండా నేను శివంగిలా ఆడతానని చెప్పి ఆవిడ ఆట ఆడిన విధానం టూ గుడ్ అల్టిమేట్గా అనిపించింది మామ. నాకైతే కనుక నిజంగా ఆవిడ అసలు గేమ్ ఏం ఆడతారా బాబు అని చెప్పి నాకైతే డౌట్ వచ్చింది. బట్ అల్టిమేట్గా ఆడారు. బట్ ఇక్కడ ఫైనల్గా గేమ్ జరిగేటప్పుడు అయితే కనుక చాలామంది సుమన్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సంజన మాత్రం ఎవరు సపోర్ట్ చేయలేదు. పాపం అది ఒక్కటే గిల్టీ ఫీలింగ్ ఆవిడలో ఉందేమని చెప్పి నేను అనుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఆవిడ ఏడుస్తుంది బండి మీదకి వెళ్ళి. అది బిగ్ బాస్ మిడ్ నైట్ బజ్లో మనం మాట్లాడుకుందాం దాని గురించి. అయితే కనుక ఇది హ్యూజ్ డిఫరెన్స్. అందుకనే తనుజ గారికి హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకని వచ్చిందంటే కనుక నువ్వు మాట్లాడి చాలా పెద్ద తప్పు చేసావు తనుజ. కళ్యాణ్ ఏదైతే తన నిర్ణయాన్ని మంచిగా ఇచ్చాడు, తన నిర్ణయాన్ని కూడా నువ్వు తప్పు పట్టడానికే నువ్వు అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. తనుజ దెబ్బకి కింద పడిపోయిందని చెప్పి నేను అందుకనే తమ్ముళ్ళలో పెట్టాను. ఈ ఒక్క నెగిటివ్ ఆవిడకి కిందకి నెట్టడానికి కారణం. దాని తర్వాత కళ్యాణ్ గారికి హ్యూజ్ ఎలివేషన్ ఎందుకు వచ్చిందని చెప్తాను చూడండి. ఒక్క తీర్పుతో లీడర్ బోర్డులో పెను మార్పు. ఒకే ఒక జడ్జిమెంట్, న్యాయంగా జడ్జిమెంట్ ఇచ్చాడు. లీడర్ బోర్డులో దెబ్బకి ఫ్లిప్ అయిపోయిందంటే తనుజ కిందకు వచ్చేసి కళ్యాణ్ అయితే కనుక పైకి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద గేమ్ స్పిరిట్ అనమాట. ఒకరిని అడ్డు పెట్టుకుని కళ్యాణ్ ఆడు, ఒకరిని అడ్డు పెట్టుకుని తనుజ ఆడుతుంది. దాని తర్వాత గేమ్స్ అన్నీ కళ్యాణ్ ఆడతాడు, గేమ్స్ అన్నీ తనుజ ఆడదు. దాని తర్వాత ఎవరిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, ఎవరిని ఎలా మాట్లాడాలి కళ్యాణ్కి తెలుసు, తనుజకి తెలీదు. మీరు నిర్ణయించుకుని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. దీంట్లో మెయిన్గా సంజన గారు, దాని తర్వాత సుమన్ అన్న థర్డ్ పొజిషన్లో యాజ్ యూజువల్గా ఉన్నాడు. తన గేమ్ స్పిరిట్ మామూలుగా ఆడుతూనే ఉన్నాడు. సంజన గారు కూడా ఆవిడ గేమ్ లెవెల్స్ అలాగే ఆడుతున్నారు. భరణి గారు ఈ వీక్ ఉంటాడా, ఎవిక్టెడ్ అయిపోతాడా ఏంటనేసి ఒక 2-3 రోజుల్లో ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. గౌరవ్, నిఖిల్, దాని తర్వాత రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీమాను అంతంత మాత్రంగా ఆడుతూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఏమైనా ఈ 2-3 డేస్లో హ్యూజ్ ఎలివేషన్స్ ఏమైనా క్రియేట్ చేస్తే వాళ్ళ యొక్క స్టెప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఖచ్చితంగా. అది మాత్రం డ్యామ్ షూర్. సో ఇది ఓటింగ్ అనాలిసిస్లో మీరు ఫైనల్గా మీకు నచ్చింది ఎవరు? కళ్యాణ్ నచ్చారా, తనుజ గారు నచ్చారా? మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈ వీక్ అయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కళ్ళు ఓటింగ్ క్వశ్చన్లో పాల్గొనండి మామ. ఎందుకంటే కనుక మీరు ఇచ్చే ఓటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో టాప్ మోస్ట్లో ఉన్న పర్సన్స్ ఎవరైనా చూసినా మన ఛానల్ కూడా బూస్టింగ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.